మన భారతదేశంలో మన ఫోన్ నెంబర్లు అన్నీ కూడా +91తోనే ప్రారంభమవుతాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ +91 ఎందుకు అని? దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. నిజానికి +91 అనేది మన దేశానికి ప్రత్యేకంగా కేటాయించిన కంట్రీ కోడ్. దీని అర్థం ఏంటంటే మీరు ఈ నెంబర్తో కాల్ చేస్తే అది భారతదేశం నుండి వస్తుందని ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. ఈ కోడ్ను కేటాయించే సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు టెలికమ్యూనికేషన్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ITU ఈ కోడ్ను ఇస్తుంది. మొత్తం ప్రపంచాన్ని 9 జోన్లుగా విభజించారు. ఆ 9 జోన్లలో దక్షిణ, మధ్య, పశ్చిమ, మధ్యప్రాచ్య, ఆసియా వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ జోన్లోని దేశాల ఫోన్ నెంబర్లు అన్నీ +9తోనే ప్రారంభమవుతాయి. ఉదాహరణకు భారతదేశానికి +91, పాకిస్తాన్కు +92, ఆఫ్ఘనిస్తాన్కు +93. ఈ కేటాయింపులు ఒక దేశం యొక్క జనాభా, టెలికమ్యూనికేషన్ అవసరాలు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు. అందుకే మనకు వచ్చే ప్రతి అంతర్జాతీయ కాల్కి ఆ దేశం ఏదో తెలియాలంటే ఈ కోడ్ను చూస్తే చాలు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం హెచ్చరికల ప్రకారం తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్స్ను ఎప్పుడూ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మోసపూరితమైన కాల్స్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మన ఫోన్ నెంబర్లోని +91 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఇది మన దేశాన్ని ప్రపంచానికి గుర్తు చేసే గుర్తు అని చెప్పవచ్చు.